భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో భద్రాచలం వద్ద 55.1 అడుగులకు వరద ప్రవాహం చేరింది. ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అటు నీటి మట్టం పెరగడంతో దుమ్ముగూడెం భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద స్నానఘట్టాల సహా సీతవాగు వద్ద సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జ్ నీట మునిగాయి. తూరుబాక R&B ప్రధాన రహదారిపై ఇటీవల నిర్మించిన హై లెవెల్ వంతెన ఇరువైపులా అప్రోచ్లు కోతకు గురై ప్రమాదకరంగా తయారయ్యాయి. ఎగువ నుంచి ఉన్నట్టుండి వచ్చిన వరద చుట్టుముట్టడంతో చెర్ల మండలంలోని వీరాపురం శివారు ఇసుక క్వారీలో దాదాపు 44 మంది లారీ డ్రైవర్లతో పాటు స్థానికులు చిక్కుకుపోయారు. అధికారులు వీరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం 30కు పైగా లారీలు క్వారీలోనే ఉన్నాయి. అశ్వాపురం మండలంలోని బట్టీల గుంపు, రామ్నగర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా థర్మోకోల్ తెప్పలపై గర్భిణిని తరలించారు అధికారులు.